అందరికీ నమస్తే. ఈ వీడియో చూడండి. ఆ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారన్న పాపానికి ఇద్దరు పట్టుకొని బాగా కొడుతున్నారు, ఇద్దరిని చేర్చనివ్వకుండా చేస్తున్నారు. ఓకే, అయితే ఇలా చేయకూడదు. మీరు ఈ గొడవలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క మానసిక స్థితిని మీరు దెబ్బతీస్తారు, మీ యొక్క మానసిక స్థితిని మీరు దెబ్బతీసుకుంటున్నారు ఇక్కడ. అయితే దీని వల్ల ఏమవుతుందంటే ఈ సూసైడల్ అటెంప్షన్స్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాలి. దీని బదులు మీరందరూ కూర్చొని మాట్లాడుకుంటే కొన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. లేదు కౌన్సిలింగ్ ఇప్పించండి. దీన్ని ఏమంటాం మేడం అంటే ఎమోషనల్ డిపెండెన్సీ అని అంటాం అనమాట. అంటే ఆమెకు కానీ ఆ అబ్బాయి కానీ ఇంట్లో దొరకనటువంటి ప్రేమ ఇక్కడ ఈ అమ్మాయి దగ్గర కానీ ఈ అబ్బాయి దగ్గర కానీ దొరికినప్పుడు ఏమవుతుందంటే ఆ డిపెండెన్సీ, ఆ ప్రేమానుబంధం అనేది వాళ్ళని దగ్గరగా చేస్తే అమ్మా నాన్నను వదిలి వెళ్లేదానికి కూడా వాళ్ళు తెగిచ్చేస్తారు. సో దానివల్ల అమ్మా నాన్నలు ఖచ్చితమైన ప్రేమను వాళ్ళకి అందివ్వాలి. ఇంకొకటి రొమాంటిక్ అటాచ్మెంట్ అనేది అక్కడ ఏర్పడిపోతుంది. ఒకసారి లవ్ అనేది దిగారనుకోండి, తర్వాత రొమాంటిక్ అటాచ్మెంట్ అనేది ఆటోమేటిక్ గానే వాళ్ళకి జరుగుతుంది. ఫర్బిడెన్ లవ్ కాన్ఫ్లిక్ట్ అంటాం. అంటే ఇద్దరి మధ్య కూడా వచ్చేసి కాన్ఫ్లిక్ట్ అంటే గొడవలు రావడం ఇవన్నీ జరుగుతాయి. ఫ్యామిలీ వర్సెస్ ఇండివిజువల్ కాన్ఫ్లిక్ట్ అనే అన్నప్పుడు ఏంటంటే కుటుంబ మధ్యలోనే కలహాలు అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అటాచ్మెంట్ బాండ్ అనేది ఇద్దరి మధ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరు కూడా వాళ్ళు విడదీయలేరు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. బట్ అటాచ్మెంట్ బాండ్ రాకుండా మీరు ఏం చేయాలంటే మీరు ఇవ్వాల్సినటువంటి ప్రేమను వాళ్ళకి అందించినట్లయితే వాళ్ళు ఎందుకు ఇంకొక మనిషి దగ్గర మానసిక హ్యాపీనెస్ కోసం ఎందుకు వెళ్తున్నారు అనేది మీరు చూడండి. అక్కడ వచ్చేసి ఇంకొకటి ఈ దాన్ని ఏమంటామంటే యాంగ్జైటీ ఇన్ రిలేషన్షిప్స్ అనేది ఎక్కువగా ఉంటది ఎప్పుడు చాలా మంది కంటే. ప్రేమ వల్ల కలిగే ఆందోళన గాని భయం గాని ఇవన్నీ కూడా ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే ఎమోషనల్ ట్రామా కావచ్చు, ఫియర్ కావచ్చు, హెల్ప్ ఎవరు చేయలేదనేది కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి థింగ్స్ కొనివ్వడానికి కూడా ఇంట్లో దేనికి కూడా సపోర్ట్ చేయకపోవడము, ఎవరో వచ్చిన వాడు వచ్చేసి వాడు అన్ని కొనివ్వడము. సో వాళ్ళకి కావాల్సినటువంటి ఆనందం ఎక్కడైతే దొరుకుతుందో ఆ ఆనందం కోసం వెతుకుతూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో దీని వల్ల వచ్చేసి మీరు ఇలాగా లవ్ చేసుకున్న పాపానికి మీరు వాళ్ళు కొట్టేస్తూ ఈ వైలెన్స్ చేయడం వల్ల ఎవరికి ఎటువంటి లాభం లేదు. ముందుగా అర్థం చేసుకోండి. సో దానికి తగినటువంటి ఎడ్యుకేషన్ మీరు అందివ్వాలి. వాళ్ళు నేను యూత్ కి మెయిన్ గా చెప్పడం ఏంటంటే మంచి ఎడ్యుకేషన్ సంపాదించుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడుకోండి, కెరీర్ గా మీరు స్టెబిలిటీగా ఉండండి. దాని తర్వాత ఫ్యామిలీలో ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకోగల స్థానానికి మీరు రావాలి. ఊరికే లవ్ చేసుకోవడం, పెళ్లి చేసుకోవడం అనేది మీ బాధ్యత అది కాదు. మీ బాధ్యత ఏంటంటే మరింత భారాన్ని మోయగలిగేటటువంటి ఒక ఎమోషనల్ గా కానీ ఒక అవుట్ సైడ్ అంటే మీరు కొన్ని ఇవ్వాలి, ఇంటికి బాధ్యతలన్నీ నెరవేర్చాలంటే ఆ స్థానానికి మీరు వచ్చిన తర్వాతనే మీరు ప్రేమ గానీ పెళ్లి గానీ ఏదైనా చేసుకోవాలి. దీనివల్ల మీరు భయపెట్టడం వలన వాళ్ళ ప్రేమ తగ్గిపోయి వాళ్ళిద్దరి మధ్య మీరు విడదీసి ఇవన్నీ చేస్తారనుకో కొందరు దెబ్బలు తింటేనే బయటపడతారు. ఇంకొకటి వచ్చేసి మీకు నిజమైన ప్రేమ కావాలంటే అర్థం చేసుకునే తత్వం ఉండగలగాలి. తర్వాత అది జెన్యూన్ గా ఉండాలి, ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. అప్పుడే దాన్ని వచ్చేసి మనము ప్యూర్ లవ్ అనేది అక్కడ మనం చెప్తామన్నమాట. సో అర్థం చేసుకోండి. అందరూ భవిష్యత్తు గురించి మరింత బాధ్యతగా ఆలోచించడం నేర్చుకోండి. అదే ముఖ్యంగా మనకు అవసరం. మీరు భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళిద్దరిని విడగొట్టేస్తే చాలు, కొట్టి బాధ ఏది చేస్తే కుదరదు. మీరు చేయాల్సింది మీ బాధ్యతని మీరు గుర్తించండి. ఫస్ట్ మీ బాధ్యతను గుర్తించండి, వాళ్ళకి తగిన కౌన్సిలింగ్ ఇప్పించండి, మీరు కౌన్సిలింగ్ వెళ్ళండి. కొట్టుకోవడం వల్ల లేకపోతే అర్చుకోవడం వల్ల ఇద్దరి మధ్య విరోధాన్ని పెంచడం వల్ల సమస్య తీరుతుందంటే అస్సలు తీరుతుంది. ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసము నా యొక్క యూట్యూబ్ ఛానల్ అన్నమరెడ్డి చాముండేశ్వరి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.